హాయ్ హలో అందరికి నమస్తే. మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి పార్టీలు గానీ, మీడియా గానీ, సందర్భం ఏదైనా సరే వాళ్ళకి కావాల్సినటువంటి యాంగిల్‌లో దాన్ని మార్చుకొని తప్పుడు వార్తలు, తప్పుడు కథనాలు రాయడం మనం చూస్తా ఉన్నాం. సో, ఈ మధ్య భరతమాత కోసం, భారతీయుల క్షేమం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి వీరమరణం పొందినటువంటి ఎవరైతే జవాన్ మురళి ఉన్నారో, మురళి నాయక్ ఉన్నారో, మరి ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు, ఆ కుటుంబానికి ధైర్యం ఇవ్వడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినప్పుడు మరి అక్కడ పరామర్శకు సంబంధించి పరామర్శ అంటే ఇదా? ఈ రకంగా చేస్తారా? అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అనకూడనటువంటి ఏ పదాలన్నారో, ఎన్ని రకాలుగా మాట్లాడారో అన్ని రకాలుగా మాట్లాడేశారు. సో, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నవ్వారని చెప్పి, అవమానించారని చెప్పి, మురళి నాయక్ ఆత్మ శాంతించదని చెప్పి రకరకాలుగా వాళ్ళు మాట్లాడారు. దానికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి పరామర్శకు వెళ్తారు గానీ, ఒక పైసా కూడా ఇవ్వడు వాళ్ళకని. ఒకవేళ హామీ ఇచ్చినా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు, మర్చిపోతారని చెప్పి కూడా కామెంట్ చేశారు. దానికి సంబంధించి పోల్ కూడా పెట్టారు. ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తన్న వాళ్ళు ఎంతమంది? ఇవ్వనన్న వాళ్ళు ఏమి చెప్పలేము ఎంతమంది? ఇట్లా దానికి సంబంధించి పోల్ పెట్టి మళ్ళీ దాని గురించి డిస్కషన్ కూడా చేశారు వాళ్ళు. అలాంటి వాళ్ళందరినీ చెప్పుతో కొట్టినట్టు మరి అంత మొరిగారు కదా వాళ్ళు. అలాంటి వాళ్ళందరూ చెప్పుతో కొట్టినట్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మురళీ జవాన్ ఇంటికి వెళ్ళి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో, మీకు అన్ని రకాలుగా అండగా ఉంటాం, ఆదుకుంటామని చెప్పారో, 25 లక్షల ఆర్థిక సాయం ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఇది కుటుంబం అది ప్రభుత్వం ఈ కుటుంబానికి ఇచ్చేటువంటి 50 లక్షలతో పాటు మనం కూడా మన పార్టీ తరఫున 25 లక్షలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. అది మాట ఇచ్చినటువంటి కొన్ని గంటల్లోనే ఈరోజు ఆ చెక్కును ఆ కుటుంబానికి అందజేశారు. సో, ఈరోజు మరి ఆ కుటుంబాన్ని కలిసి మరి ఆ పెనుగొండ నియోజకవర్గ ఇన్ఛార్జి, సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు అయితే మాజీ మంత్రి ఉన్నారు ఉషశ్రీ చరణ్ గారు, మరి అక్కడికి వెళ్ళి ఆ చెక్కును అందించడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాట నిలబెట్టుకున్నట్టే కదా! మరి అంటే ఇక్కడ నేనేమంటానంటే, రాజకీయం చేయాల్సిన చోట రాజకీయం చేయొచ్చు, తప్పులేదు. కానీ దేశం కోసం చనిపోయినటువంటి ఒక వీరమరణం పొందినటువంటి మరి మురళి నాయక్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పరామర్శకు సంబంధించి ఎవరు వెళ్ళినా కూడా మనం దానికి సంబంధించి రాజకీయం చేయకూడదు. నోటికెంత సొంత మాట్లాడకూడదు. అసలు పొద్దుము అంటే జగన్ గారు అక్కడ కుటుంబాన్ని పరామర్శించక వెళ్తాడన్న ఒక రోజు ముందు నుంచి కూడా ఇదే చర్చ. దారుణాతి దారుణంగా తెలుసా? జగన్ గారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా అక్కడికి వెళ్ళినటువంటి తీరు, మరి అక్కడ జెండాలు గానీ, ఇట్లాంటివన్నీ ఏవి లేకుండగా ఎవరైతే పోలీసులు సూచనలు ఇచ్చారో వాటికి అనుగుణంగా ఖచ్చితంగా క్రమశిక్షణతో అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. దాన్ని కూడా తప్పుపట్టారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి నవ్వాడని చెప్పి, ఆ నవ్వడానికి సంబంధించి కూడా నేను ఒక వీడియో చేశా. ఎందుకు నవ్వాల్సొచ్చింది అక్కడ అని చెప్పి. అంతా మాట్లాడిన తర్వాత వాళ్ళ తాతను పిలిపిస్తే వాళ్ళ తాత నవ్వుతూ జగన్ గారు చేయబెట్టుకుంటే ఆయన నవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళ మురళీ నాయక్ గారి తల్లిదండ్రులు కూడా కొద్దిగా నవ్వుముఖంతోనే వాళ్ళ తల్లి, మురళీ నాయక్ తల్లి ఆ తాతను పిలిచినటువంటి దృశ్యాలు కూడా మన వీడియో క్లిప్పింగ్స్ మన ఛానల్‌లో 2 వీడియోలు చేశా నేను. స్క్రీన్ పైన పెట్టలేదు, మర్చిపోవడం. స్క్రీన్ పైన పెట్టడం మర్చిపోయాను. కొంతమంది అడిగారు, ఇది అబద్ధం, ఇది ఫేక్ అని. మళ్ళీ స్క్రీన్ పైన పెట్టి ఒక వీడియో కూడా చేశాను మళ్ళీ నేను. అంటే నిజం చెప్పడానికి అంతే ఇక్కడ. మనం ఎవరికో ఏదో భజన చేయాలని అనుకుంటాను కాదు. నిజం చెప్పే ప్రయత్నం. అంటే ఆ సందర్భాన్ని బట్టి మనం మాట్లాడాలి అంతే గాని, ఇలాంటి సందర్భాల్లో అలాంటి రాజకీయాలు, అలాంటి పనికిమాలినటువంటి ఆరోపణలు చేయకూడదని చెప్పేటువంటి ఒక ప్రయత్నం. సో, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైతే మన కుటుంబానికి ఏదైతే మాట ఇచ్చారో కొన్ని గంటల్లోనే 25 లక్షల ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఇదే కాకుండా మరి రాయలసీమ ప్రాంతంలో అరటి తోటల్లో నష్టపోయినటువంటి వాళ్ళకి సంబంధించి కూడా మరి ₹1,00,00,000 పైగా ఆర్థిక సాయం అందించారు. మరి అదేవిధంగా వాళ్ళకి డీడీ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా సింహాద్రి అప్పన్న ఆలయానికి సంబంధించి కూడా. సో, ఇట్లా జగన్ గారు ఎక్కడైనా వెళ్ళినప్పుడు మాటిస్తే ఖచ్చితంగా నెరవేరుస్తారనేయడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్. మరి ఇప్పుడు మొన్నటిదాకా పోల్స్ పెట్టి, అది పెట్టి మొరిగారు కదా! మరి ఇప్పుడు కూడా ఈరోజు కూడా పోల్స్ పెట్టండి. మరి మనం ఆ రోజు పెట్టుకుంది తప్పా? కరెక్టా? జగన్ గారు ఇవ్వడు అని చెప్పాం కదా! మరి ఇప్పుడేంటి? ఆ పెట్టిన వాళ్ళందరూ ఓటింగ్‌లో పాల్గొన్నారు కదా! వాళ్ళందరితో మళ్ళీ డిస్కషన్ పెట్టండి. సో, ముందు అనవసరంగా ఏది కూడా మనం ఎవరైనా సరే, చంద్రబాబు గారు గానీ, పవన్ కళ్యాణ్ గారని, లోకేష్ గారు గానీ, ఎవరైనా సరే ఇలాంటి సందర్భాల్లో వెళ్ళినప్పుడు దానికి సంబంధించి రాజకీయం దయచేసి చేయకండి. చేస్తే ఎలా ఉంటదంటే ఇట్లా ఉంటది. చెప్తూ కొట్టినట్టు ఉంటది. మరి దీనికి ఆన్సర్ ఉందా మీ దగ్గర? మీరు ఇవ్వరు అన్నారు కదా! ఉట్టి మాటలకి పరిమితం అవుతాడన్నారు కదా! మరి ఈరోజైతే నిరూపించుకున్నారు కదా! ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు కదా! ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయినటువంటి వాళ్ళ ముఖ చిత్రం ఎట్లుంటుందో మరి ఈరోజు. ఆ దృశ్యాలు కూడా మన స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి చూడండి. ఆ చెక్కుల పంపిణీ చేసినటువంటి దృశ్యాలు. ఉషశ్రీ చరణ్ గారు మురళి నాయక్ ఇంటికి పోయినటువంటి దృశ్యాలు కూడా స్క్రీన్ పైన చూడొచ్చు.